సింగిల్ గా కావాలి. సింగిల్ లోగో గురించి అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో తన నివాసానికి అయితే చేరుకున్నారు. భారీ ఎత్తున అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనతో మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నందిగం సురేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడడం చెప్పండి, ఎలా జరిగింది కానీ అది జరిగిన పోలీసులు అడ్డంకులు అని చెప్పి చెప్తున్నారు. ఏ పోలీస్ ఆఫీసర్ సహాయంగా పెడతారు కాబట్టి అధిగమించి రిలీజ్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అక్రమ కేసులు రాంబాబు గారు రేపటి నుంచి చెప్పారు. ఖచ్చితంగా అదే మాట వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏదైతే ఫీల్ అవుతుందో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అదే ఫీల్ వచ్చారు. ఏనాడైనా మంచి గెలుస్తుంది అని వరుసగా కూడా తీసుకోవచ్చు. ఇవాళ అంబటి రాంబాబు గారు వేదికలు వచ్చారు. ఆ రోజు జరిగినటువంటి కేసుల నేపథ్యంలో ఇప్పటి వరకు వరుస కేసులు కూడా వైసీపీ తాజాగా హెరిటేజ్ సంస్థ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక మంది మీద కూడా నోటీసులు వచ్చారు. ఎలా తీసుకోవచ్చు? వాళ్ళు తప్పులు అనుకోవడం కాకుండా తప్పుకునే ప్రయత్నం మరో స్టెప్ ముందు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు విమర్శలు చేసుకునే కెపాసిటీ కానీ ప్రజాస్వామ్యం. మా మీద విమర్శలు చేస్తే మేము ఖచ్చితంగా కేసులు పెడతాం, లోపల పెడతాం అనే భావం ఏదైతే ఖచ్చితంగా భవిష్యత్తులో కనిపిస్తుంది. కాబట్టి అలాంటి డెసిషన్స్ కాకుండా అనుభవశాలిగా కాకుండా బాధ్యతారాహిత్యం అనుభవం లేని స్థానంతో కొనసాగుతూ ఉన్న వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మూల్యం చెల్లించుకోవడం ఏ పార్టీకైనా, ఈ పార్టీ ఆ పార్టీ. కాబట్టి వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకొని మళ్ళీ ఫర్దర్గా ఓటు అడిగే పరిస్థితులు కాకుండా నీకు వస్తే వచ్చింది లేకపోతే లేదనే పనులు కనిపిస్తాం. అంటే గత ప్రభుత్వ హయాంలో, అంటే మీ ప్రభుత్వ హయాంలో టీడీపీ మీద అనేక మంది మీద ఇబ్బందులు గురి చేశారు. కాబట్టి ఇప్పుడు మేము న్యాయబద్ధంగానే ముందుకెళ్తున్నాం. ఎవరైతే అక్రమంగా ఇబ్బందులు పెడుతున్నారో, అక్రమ దీని మీద మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మాత్రం కేసులు పెడుతున్నాం. నారా లోకేష్ టీడీపీ శ్రేణుల వరకు అనుకున్నాం. ఏమంటారు? అప్పట్లో వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ తప్పులు తెలిసే కేసులు పెట్టారు. అది కూడా 1 వీక్ 10 days అట్లా నెలబడిన తర్వాత పగ తీర్చుకోవడాలు. మళ్ళీ మా ఏంలో ఒకవేళ కేసు అయ్యి ఉంటే దాన్ని ఫాలోఅప్ చేయడం కూడా లేదు. చట్టాన్ని వదిలేసి అమ్మి కూర్చున్నాం. బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఇది చేయొద్దు, అది చేయొద్దు, బెయిల్ రాకుండా అడ్డుకోండి, ఆంక్షలు పెట్టండి, ఈ కోణంలో ఎక్కడా జరగలేదు. అంటే ఒక రకమైన పిచ్చి పరాకాష్ఠకి చేరిన స్థితిని ఇప్పుడు చేస్తా ఉన్నారు. గతం అట్లా లేదు. కేసు అంటే కేసే, అంతే తప్ప దాన్ని పికప్ చేసి 4 అబద్ధ కేసులు పెట్టించి అబద్ధ సాక్ష్యాలు క్రియేట్ చేసి ఇలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో తప్పు జరిగినట్టే మాట్లాడారు. కాబట్టి ఇవాళ అలా కాదు కదా. వాళ్ళ తప్పులు ఖండించితే కేసు పెట్టేందుకు తయారు. కాబట్టి ప్రజలు చూస్తాం భవిష్యత్తుకి ఎట్లా ఉంటుంది.